హాయ్ ఎవ్రీవన్, ఇవాళ ఫ్యాబ్రిక్ పీస్తో ఈ బ్యూటిఫుల్ లట్కన్స్ ఎలా చేయాలో చూద్దాము. ఈ హ్యాంగింగ్స్ చాలా రిచ్గా బ్యూటిఫుల్ లుక్ ఇస్తాయి బ్లౌజ్కి. ఇవి చాలా సింపుల్ అండ్ ఈజీ. దీన్ని నేను బ్లౌజ్కి స్టిచ్ చేయగా మిగిలిన క్లాత్తో ఇంకా బీడ్స్తో కలిపి డిజైన్ చేశాను. మీకు చూడగానే అర్థమైపోవచ్చు ఇవి ఎలా స్టిచ్ చేశాను అనేది, కానీ బిగినర్స్ ఉంటారు కదా, అసలు తెలియని వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఫ్యాబ్రిక్ పీస్తో ఈ విధంగా డైమండ్ షేప్లో నేను క్లాత్ని స్టిచ్ చేశాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికి రెండు వైపులా ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్కి ఈ బీడ్స్ ఇంకా ఈ తలుకులు ఉపయోగించి గొట్ట పూసలతో హ్యాంగింగ్స్ లాగా రెడీ చేశాను. ఈ మోడల్ లేస్లు మార్కెట్లో దొరుకుతాయి రెడీమేడ్గా, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. అలా కాకుండా సింపుల్గా కూడా దీన్ని రెడీ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నీడిల్కి ఈ విధంగా థ్రెడ్ ఎక్కించుకోవాలి. నేను 4 మడతల్లో ఎక్కించాను. ఎక్కించిన తర్వాత పైన రెండు వైపులు వదిలేసి కింద రెండు వైపులు ఉంటాయి కదా ఫ్యాబ్రిక్ పీస్కి, దీనికి ఈ విధంగా నాట్ వేసినట్టుగా దారాన్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా ముడి వేసినట్టుగా ఎందుకు వేస్తున్నామంటే సెంటర్లో రావడానికి, లేదంటే ఒక పక్కగా వాలిపోతాయి ఇవి. ఇలా ముడి వేసుకొని పూసలను ఎక్కించినట్టయితే కరెక్ట్గా మిడిల్లో వస్తాయి. ఇలా ముడేసిన తర్వాత ఫస్ట్ గోల్డ్ పూస ఎక్కించుకోవాలి. దీని తర్వాత గొట్ట పూస ఉంది కదా, దాన్ని ఎక్కియాలి. నెక్స్ట్ ఇంకొక గోల్డ్ బీడ్ ఎక్కించుకోవాలి. ఆ తర్వాత తలుకు ఎక్కించుకోవాలి. ఈ తలుకులోకి ఒకవైపుగా హోల్స్ వస్తాయి, దాంట్లో ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత నీడిల్ని ఇప్పుడు తలుకును వదిలేసి పూసలోంచి మళ్ళీ సూదిని వెనక్కి తీసుకోవాలి. అంటే మనకి ఇక్కడ ఈ చమ్కీ లాక్ లాగా పనిచేస్తుంది. ఈ విధంగా చమ్కీని అడ్డుగా ఉంచేసి మనం పూసల్ని లాక్ చేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా రివర్స్లోకి సూదిని ఇన్సర్ట్ చేయాలి. ఇలా గొట్ట పూసలోకి చిన్న పూసలోకి మళ్ళీ ఎక్కించేసుకొని పైన క్లాత్కి అటాచ్ చేస్తూ థ్రెడ్ అంతా నీట్గా లాగేసుకొని నాట్ వేసుకోవాలి. ఈ విధంగా లైన్గా ఒకదాని పక్కన ఒకటి వరుసగా కంటిన్యూగా స్టిచ్ చేసుకోవాలి. ఇవి ఎంత గుత్తంగా దగ్గరగా వస్తే లుక్ అంత నీట్గా చాలా బాగా అనిపిస్తుంది. ఇలా మీరు పార్టీవేర్ బ్లౌజెస్ వేటికైనా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక్క పీస్నే తీసుకున్నాను. కావాలంటే 2-3 పీసెస్ని కూడా ఈ విధంగా డైమండ్ షేప్లో స్టిచ్ చేసుకొని వాటికి కూడా పూసలు ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకొని కుట్టు వేసుకోవచ్చు. చాలా రిచ్ లుక్ ఉంటుంది. శ్రమ కూడా పెద్దగా ఏముండదు, ఈజీగానే అయిపోతుంది. లాక్డౌన్ టైంలో బోరింగ్గా ఫీల్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మెటీరియల్స్ ఉంటాయి మీ దగ్గర, చమ్కీలని పూసలని చిన్న చిన్న రా మెటీరియల్స్ ఇంతకుముందు యూజ్ చేసినవి, వీటిని యూజ్ చేసి కొత్తగా డిజైన్స్ ఏవైనా మీరు రెడీ చేసుకోవచ్చు. హ్యాంగింగ్స్కే కాదు, ఇంకా ఫ్లవర్స్ అలా క్లాత్స్ పైన ఎంబ్రాయిడరీ ఏవైనా ట్రై చేయొచ్చు. టైంపాస్ అయిపోతుంది మీకు కూడా. ఇది ఒక శాంపిల్ ఐడియా లాగా నేను ట్రై చేశాను, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా డిఫరెంట్గా మీకు నచ్చినట్టుగా వేస్ట్గా ఉన్న బీడ్స్తో చమ్కీస్తో ట్రై చేయొచ్చు. ఈ దారాన్ని లాగేటప్పుడు ఇక్కడ తలుకుని లాక్ చేసి దారాన్ని లాగినప్పుడు కొంచెం దారాన్ని ఫ్రీగానే ఉంచాలి. మరీ టైట్గా లాగేస్తే నిలబడిపోయినట్టుగా స్టాండర్డ్గా స్టిఫ్గా వస్తాయి. అలా వస్తే లుక్ బాగోదు. కొంచెం లూజ్గా వదిలేసి మళ్ళీ నాట్ వేసుకోవాలి. ఏ పూస కాపూస నాట్ వేసుకుంటే ఒకవేళ పక్కన తెగిపోయినా కూడా ఇంకోటి అలాగే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా దేనికది నాట్ వేసుకోకుండా కంటిన్యూగా స్టిచ్ చేశారంటే ఒకటి తెగిపోయినా కూడా మిగతావన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. ఈ విధంగా 2 సైడ్స్ స్టిచ్ చేసిన తర్వాత దీని ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి, ఈ విధంగా రెండు వైపులా కూడా పూసలు స్టిచ్ చేశాను. బ్లౌజ్కి ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అనిపించింది నాకైతే. ఇలా రెండో దానికి కూడా స్టిచ్ చేశాను. మీకు నచ్చితే మీకు ఈ మెటీరియల్ అవైలబిలిటీలో ఉంటే మీరు కూడా ట్రై చేయండి. నేను ఈ మెటీరియల్ చార్మినార్ దగ్గర తీసుకున్నాను చాలా డేస్ బ్యాక్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.